సో ఇంకో డాక్టర్ గారు ఇప్పుడు మీరు అంటే జీవనశైలి కూడా క్యాన్సర్ కారణమవుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా! దాన్ని కొద్దిగా మనం డీకోడ్ చేద్దాము. సో ప్రాసెసింగ్ ఫుడు లేదా రెడీమేడు ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఆహారాలు తీసుకోవడం మంచిది? వేటికి దూరంగా ఉండాలి? సీ ఫుడ్ చాలా ప్రాముఖ్యం. మీరు అడిగిన ప్రశ్న చెప్పాలంటే యు ఆర్ వాట్ యు ఈట్. మనం ఏం తింటాం అది అవుతాం. సో కనుక ఫుడ్ హ్యాబిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాలెన్స్డ్ డయట్, లెస్ కార్బ్, మోర్ ప్రోటీన్ అండ్ సమ్ ఫ్యాట్. దీని యొక్క మోతాదు ఎగ్జాక్ట్గా రోజు కొలత వేసుకుని చేసుకోమని నేను చెప్పను కానీ బట్ వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ డిసిప్లిన్ దాంట్లో. కన్జంప్షన్ ఆఫ్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైలీ 4 to 5 సర్వింగ్స్. కన్జంప్షన్ ఆఫ్ మోర్ వాటర్ అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే, రైట్. మరి కన్జంప్షన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అవాయిడింగ్ ద ఫ్యాటీ డయట్. కొవ్వు పదార్థాలకు తగ్గించడం మంచిది, ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించడం మంచిది, ప్రాసెస్డ్ ఫుడ్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వీటిని తగ్గించడం ఎంతైనా మంచిది. ఇప్పుడు సో దానివల్ల ఏంటంటే కోలన్ క్యాన్సర్ రిస్క్ కానీ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, కొంచెం వీలైతే వెజిటేరియన్ డైట్ ఈస్ గుడ్. అయినంత వరకు వెజిటేరియన్ డైట్ తీసుకోవడం మంచిది. అంటే నాన్ వెజ్ తినదని నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడు రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటే కోలన్ క్యాన్సర్ రిస్క్ ఉంది. ఓకే. సో కన్జంప్షన్ ఏదైనా కూడా చివరికి ఒక మాట చెప్పాలంటే everything depends on the dose. There is nothing like poison. Small dose. See, for example, మీకు mercury in some dose is a poison, right? So కనుక మనము ఆ యొక్క మోతాదు అనేది చాలా ఇంపార్టెంట్, ఆ యొక్క డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఇంటెన్షనల్గా కన్జ్యూమ్ సచ్ ఫుడ్ విచ్ ఇస్ హెల్దీ, రైట్. ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడము, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు, రైట్, ప్రత్యేక ఇది తీసుకోవడం వల్ల మనకి డెఫినెట్గా ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం ద్వారానే 20% క్యాన్సర్ రిస్క్ తగ్గుతూ ఉంది, రైట్. సో అందుకు మనము ఫుడ్లో దయచేసి ఎస్పెషలీ యువతకు నా యొక్క అపీల్ ఏంటంటే ఈ రోజుల్లో నంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ మీరు హైదరాబాద్లో చూడండి ఎన్ని పెరిగిపోయినాయి. అంటే రెస్టారెంట్స్ రావడం మంచిది ఇదని కాదు, కానీ అన్లిమిటెడ్గా ద అమౌంట్ ఆఫ్ ఫుడ్, సో మచ్ ఆఫ్ డీప్ ఫ్రైడ్, అసలు ఒక కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్లో ఒక లిమిట్ లేకుండా, డిసిప్లిన్ లేకుండా కన్జ్యూమ్ చేస్తున్నాం. ఐ థింక్ దట్స్ వేర్ మై పెయిన్ పాయింట్. మనకి ఎంత కావాలో అంత తినాలి, కానీ అన్లిమిటెడ్ ఏదో బఫే ఉంది కాబట్టి ఇక ఉన్నాయని తినేయాలనుకుంటే దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. మీరు చూడండి చాలా రెస్టారెంట్కి వెళ్ళి చూస్తే ఐ థింక్ దట్స్ వేర్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఓకే.